ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేవుని స్తోత్రం. ఒక్కరోజు గడిచిపోయింది కదా, కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి ఒక్కరోజు గడిచిపోయింది. దేవుడు ఎంత అద్భుతమైన కార్యములంటే, ఈ సంవత్సరము గతించిన సంవత్సరం మనల్ని ఎంతో దేవుడు కాపాడాడు, ఎన్నో మేలు చేశాడు. మామూలు మేలు కాదు, చాలా మేళ్ళు మనం అనుభవించాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సంవత్సరం దేవుడు చక్కగా మనకి వాగ్దానం చేస్తున్నాడు. మనకు తెలిసిందే అంతా, కానీ దేవుడు మనకు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో చక్కటి మాట ఉంది కదా. ఎంత మంచి మాట ఉందంటే, నేను అసలు అది అనుకోలేదులే, కానీ ఎందుకు నాకు ప్రేరేపణ వస్తుంది. ఇక్కడ చక్కటి మాట 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. చక్కటి మాట. నికోదేము అనే వ్యక్తి మరి యోహాను దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా, మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? అసలు నేను మేలు అనుభవించి నీ సన్నిధిలో ఉండాలంటే ఏం చేయాలని అడుగుతుంటే ఆయన అన్నాడు, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ. ఏంటంట? కొత్తగా జన్మించాలంట. అంటే మనం జన్మించాము, వయసు వచ్చేసింది, ఒక దశలోనికి మనం వచ్చేసాము, నడిప్రాయంలోకో లేకపోతే వృద్ధాప్యంలోకో లేకపోతే 50-60+ ఉన్నాము. ఏదో ఒక రీతిలో మనమైతే ఎదిగాం కదండి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకడు కొత్తగా జన్మించాలి అంటే కొత్త సంవత్సరంలో దేవుడు మనకి కొన్ని నిర్ణయాలు ఉంటాయి కదా, ఆ కొన్ని నిర్ణయాలు మనం చెయ్యాలి. దేవుడు అందుకే ఆయన ఏమంటున్నాడంటే, అదే మరి కొరింథీ పత్రికలో కూడా ఉంటుంది కదా, 5వ అధ్యాయము కొరింథీ పత్రిక 2వ కొరింథీలో కూడా ఒక చక్కటి ఉంది. ఎవడైనను కదా క్రీస్తునందు నూతన సమస్తం. 2వ కొరింథీ 5వ అధ్యాయంలో ఏముంది చూడండి, ఇక్కడ 17లో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయను కదా. చక్కటి వాగ్దానం మనకి ఈరోజు దేవుడు చెప్తున్నాడు. పాతవి గతించెను, సమస్తమును కొత్తవాయను. పాత రోజులు, గడిచిపోయిన రోజులు ఎంత అద్భుతంగా గడిపాము. తర్వాత నిజంగా పాత రోజుల్లో దేవుడు మనలను ఎంత కాపాడాడు కదా, అభివృద్ధిలోనికి తీసుకొచ్చాడు. అందుకే అన్నాడు, క్రీస్తు నందున్న ఎడల. మనందరము క్రీస్తులో ఉన్నాము, దేవునిలో ఉన్నాము. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండటం వల్ల దేవుడు గత సంవత్సరం ఆరోగ్యంతో కాపాడాడు. మనం నిజంగా డాక్టర్ గారికి ఎన్ని డబ్బులు పెట్టాను చెప్పండి, ఆసుపత్రులకి ఎన్ని డబ్బులు పెట్టారు, మందులకి ఎన్ని డబ్బులు పెట్టారు, పెట్టలేదా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఇది చాలా చాలా అద్భుతమైనది. ఎందుకంటే మనము దేవునికి మనకిచ్చిన గొప్ప కానుక ఏంటి చెప్పండి? ఆరోగ్యం. దేవుని స్తోత్రం. ఆరోగ్యం ఉంటే దేవుడు మనకు అన్నీ ఇచ్చినట్టే కదా. చక్కగా కాపాడాడు, పిల్లల్ని కాపాడాడు, మంచి వెహికల్స్ ఇచ్చాడు, తర్వాత మంచి వస్త్రాలు ఇచ్చాడు, మంచి ప్రయాణాల్లో కాపుదలు ఇచ్చాడు. అందుకే అన్నాడు, ఎవడైనా క్రీస్తు నందునడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. పాతలో జరగలేదని బాధపడబాకు. కొత్త సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో నీ ప్రార్థనలు, నీ ఉపవాసాలు ఏం జరగలేదని బాధపడుతున్నావో, దేవుడు ఈ సంవత్సరము ఖచ్చితంగా నీ జీవితంలో ఆ సమస్య అంతా యేసునామములో గతించిపోయి కొత్త అద్భుతమును చూడబోతున్నావు. అందుకే ఈ సంవత్సరం మనకి కృపా సంవత్సరం. ఈ సంవత్సరంలో దేవుడు మనకి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను ఆయన కలగజేస్తాడు కదా. మేము ఎప్పుడు 2వ తారీఖు అంటే రేపు, ఈరోజు మధ్యాహ్నం మేము ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు ప్రార్థన, ప్రతి 2వ తారీఖున ప్రార్థన చేస్తాం. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతారు. ఈ సంవత్సరం ఏముంటుంది, ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది, ఈ సంవత్సర కాలంలో ఏం జరగబోతుంది అనేటి ఖచ్చితమైన మాటలు మేము ఖచ్చితంగా ప్రభు మాతోటి మాట్లాడతారు. దాన్ని బట్టి అది అలాగే అద్భుతంగా జరుగుతుంది. కీడ మేల ఏదైనా ఆ రోజు
అలాగే జరుగుద్ది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఏం మాట్లాడారో మళ్ళీ రేపు మీతో పంచుకుంటాను. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, పాతవి గతించినాయి, పాత వాటి గురించి బాధపడకమ్మా, పాత వాటిని విడిచిపెట్టేసి కొత్త ఆత్మను కలిగి కొత్త కార్యాలు చూస్తావు. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో కొత్త అనగా నీ ప్రార్థనకి పాత సంవత్సరంలో జరగని కార్యాలు ఈ సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో జరుగుతాయి. కొంతమంది అంటున్నారు, పాత సంవత్సరంలో నా జీవితంలో నిజంగా మరపురాని సంఘటనలు. నిజమే, కష్టాలు ఉంటాయమ్మా, శోధన ఉంటుంది, కష్టకాలం వస్తూనే ఉంటుంది. కానీ తప్పదు, మన కోసం ఏది ఆగదు. ఏం జరగాలని, ఏం చేయాలని దేవుని నిర్ణయం, దేవుని చిత్తమై ఉంటుందో అదే మన జీవితంలో ఖచ్చితంగా జరుగుద్ది. ఈ సంవత్సరం కూడా కదా, ఒక కొత్తగా జన్మిస్తే నిత్యరాజ్యంలో చేరతామంట. కొత్తగా జన్మిస్తే నిజంగా పాతవన్నీ గతించి కొత్త ఆశీర్వాదాలను మన దేవుడు మనకి ఇస్తాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందు. కొత్తగా జన్మించాలంటే మనలో ఉన్న కొన్ని అలవాట్లను మనం ఏం చేయాలట, విడిచిపెట్టాలి. కొన్ని అలవాట్లను మనం విడిచిపెట్టినప్పుడు అద్భుతమైన రీతిలో కొత్త జన్మ, కొత్త కార్యాలు, కొత్త శుభవార్తలు నువ్వు ఖచ్చితంగా వింటావు. ఊహించినటువంటి కార్యాలు ప్రభువు నీ జీవితంలో జరిగిస్తాడు. అటువంటి కృప ఈ సంవత్సరం ప్రభువు నీకు దయచేయను గాక. ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు. ఈ ఉదయకాలం ప్రతి ఒక్క బిడ్డను దర్శించి వారికి నిత్యము తోడుగా ఉండి ఏది కావాలి ఆశిస్తున్నారు వారి ముందు నడుస్తూ నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.